హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా సెప్టెంబర్ 25వ తేదీన అమరావతిలో జరగబోయే సభకు సంబంధించి వెన్యూ ప్లాన్ అనేది రావడం జరిగింది. అంటే లేఅవుట్ అండి. అంటే ఏ జిల్లా అభ్యర్థులు ఏ గేట్ ద్వారా సభలోకి ప్రవేశించాలి అని ఒక ప్లాన్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ నేను ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇది మీకు కాస్త విజిబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ గేట్ నంబర్స్ను నేను మళ్ళీ ప్రత్యేకంగా ఇమేజెస్ ద్వారా తయారు చేశాను. ఇప్పుడు ఆ ఇమేజెస్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. గేట్ నంబర్ 1 ద్వారా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ టీచర్లు మరియు జోన్ 1 టీచర్లు, జోన్ 2 టీచర్స్ ప్రవేశించాలండి. గేట్ 2 ద్వారా విజయనగరం టీచర్స్ ప్రవేశించాలి. గేట్ 3 ద్వారా విశాఖపట్నం టీచర్స్ ప్రవేశించాలి. గేట్ 4 ద్వారా కృష్ణా డిస్ట్రిక్ట్ టీచర్స్ ప్రవేశించాలండి. గేట్ 5 ద్వారా వెస్ట్ గోదావరి టీచర్లకు ప్రవేశం ఉంటుందండి. అదేవిధంగా గేట్ 6 కూడా వెస్ట్ గోదావరి టీచర్స్కి అండి. గేట్ 7 ఈస్ట్ గోదావరి టీచర్స్కి ప్రవేశం అండి. గేట్ 8 ప్రకాశము మరియు నెల్లూరు జిల్లా వాళ్ళకు ప్రవేశం అండి. గేట్ 9 గుంటూరు వాళ్ళకండి. గేట్ 10 కూడా గుంటూరు జిల్లా టీచర్లకు ప్రవేశము లభిస్తుందండి గేట్ 10 ద్వారా. గేట్ 11 అనంతపూర్ టీచర్స్కు ప్రవేశం అండి. గేట్ 12 కర్నూలు టీచర్స్కు. గేట్ 13 కర్నూలు టీచర్స్కు మరియు జోన్ 3 టీచర్సు, జోన్ 4 టీచర్స్ కూడా గేట్ 13 అండి. గేట్ 14 కర్నూలు జిల్లా టీచర్స్కు. గేట్ 15 వచ్చేసి కడప జిల్లా టీచర్ల కోసం అండి. ఆ గేట్ ద్వారా కడప జిల్లా వాళ్ళకు ప్రవేశం లభిస్తుందండి గేట్ 15 ద్వారా. గేట్ 16 ద్వారా చిత్తూరు డిస్ట్రిక్ట్ టీచర్లకు ప్రవేశం ఉంటుందండి. ఇక మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డయాస్ మీద చేరుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి గేటు 17 అండి. 17 ద్వారా మన ముఖ్యమంత్రి వర్యులు సభలోకి ప్రవేశించి డయాస్ మీద ప్రసంగిస్తారండి. ఈ డిఎస్సి అభ్యర్థులందరూ కూడా సెప్టెంబర్ 25వ తేదీన ఈ అమరావతిలో జరిగే ఈ సభా కార్యక్రమానికి క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని ఈ ఇంగ్లీష్ విజయ్ కోరుకుంటున్నాడండి. ఈ కంటెంట్ వల్ల మీరు లబ్ధి పొందారు అనిపిస్తే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయండి.